Happy birthday, my twin angels! Guys, hi! Actually, ఇవాళ నింకి బర్త్డే మనం అయితే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదా ఈవినింగ్. సో అందుకని అయితే నేను స్టార్ట్ అయ్యాను. సో బయటకు వెళ్తున్న కేక్ తెచ్చేద్దామని. గైస్ కేక్ అయితే వెళ్ళిపోదామా? సో గైస్ యాక్చువల్గా ఏంటంటే నేను ఇంట్రో లేదు అవుట్రో లేదు ఏమీ చెప్పలేదు. బట్ యాక్చువల్గా ఏంటంటే కేక్ అయితే బయలుదేరుతున్నాను. సో గైస్ లెట్స్ మూవ్. మనం కేక్ అయితే వెళ్తున్నాను. సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను నేను వాళ్ళ కోసం. 2 గిఫ్ట్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం కేక్ వెళ్దామా? గైస్ యాక్చువల్గా అయితే ఫస్ట్ కేక్ వచ్చేసాను నేను. కేక్ ఇక్కడ షాప్లో 2 కేక్స్ బిఫోర్ డే నేను ఆర్డర్ ఇచ్చేసాను. బిఫోర్ 2 days నేను ఆర్డర్ ఇచ్చేసాను. ఎప్పుడైతే గిఫ్ట్ ఆర్డర్ చేయడానికి వచ్చానో అప్పుడే ఆర్డర్ చేసేసాను అనమాట. సో యాక్చువల్గా ఒకటి వాళ్ళు ఐస్ క్రీమ్ కేక్ అడిగారు. అది వాళ్ళకి మనం సర్ప్రైజ్ చేయడానికి అనమాట ఆ కేక్. అండ్ సో మనం లైవ్లో కేక్ కట్ చేసాం కదా ఐస్ క్రీమ్ కేక్, అది వాళ్ళకి సర్ప్రైజ్ కేక్. అండ్ దిస్ ఈజ్ 2 kilo కేక్, నార్మల్ క్రీమ్ కేక్ అనమాట. నార్మల్ కేక్, బోత్ ఆర్ ఎగ్లెస్. సో అందుకని ఇంకా ఈ కేక్స్ తీసుకున్నాను. వాళ్ళకేమో ఇంకా నేమ్స్ రాయమని చెప్పానమాట. నేమ్స్ రాసినాక నేను ఇంకా కేక్స్ తీసుకుని అక్కడ నుంచి వచ్చేసాను. సరిగా లాస్ట్ టైం కూడా సరిగా రాయలేదు వాడు. కోన్స్ వాళ్ళకి అవైలబిలిటీలో లేవంట. సో నీట్గా రాయమని చెప్పి ఆ కోన్స్ పింక్ కలర్ నాకు నచ్చలేదు, చాక్లెట్ కలర్తో కేక్ మీద నేమ్స్ రాయించి అయితే కేక్స్ తీసుకొని నేను వచ్చేసాను. దెన్ హోటల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ నేను ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక నాకు ఓల్డ్ లేడీ మీరు చూస్తున్నారు కదా, తను కనిపించారు అన్ఎక్స్పెక్టెడ్గా తను కూడా. సో నా కిడ్స్ బర్త్డేకి ఎప్పుడు మేము కూడా అనాథ శరణాలయంలోని ఫస్ట్ కేక్ మేము అక్కడ కట్ చేస్తాము. ఆ రోజంతా మ్యాక్సిమం హాఫ్ డే మేము అక్కడ స్పెండ్ చేస్తాము. ఈ ఇయర్ నాకు కుదరలేదు. సో గైస్ ఈ విధంగా నేను ఆవిడకి భోజనం పెట్టడం జరిగింది. సో ఎనీ హౌ గాడ్ బ్లెస్ దెమ్. అండ్ అందరూ బాగుండాలి, నా కూతురు అయితే అందరూ బ్లెస్ చేయాలి నా పిల్లల్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలా అయితే ఆవిడ భోజనం పెట్టడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, యాక్చువల్గా ఇప్పుడు నేనైతే బిర్యానీ ఇవాళ సండే నాన్ వెజ్ తినమనమాట. సో అందుకని చెప్పేసి వెజిటేరియన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుందామని. అండ్ ఓకే సో అయితే యాక్చువల్గా ఏంటంటే వెజిటేరియన్ ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా లేదంట. అందుకని క్రిస్పీ బేబీ కార్న్ అండ్ బేబీ కార్న్, ఐ మీన్ సెమీ డ్రై బేబీ కార్న్ అండ్ టూ అండ్ మష్రూమ్ ఒక సెమీ డ్రై తీసుకున్నమాట. సో నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు అవి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వెయిట్ చేస్తున్నా. ఇంకో 15 minutes వరకు పడుతుందంట. సో అందుకని వెయిటింగ్ అనమాట. లాక్డౌన్ 1 o'clock అంతా లాక్డౌన్. సో అందుకని చెప్పేసి పోలీస్ హార్న్ అయితే చేస్తున్నారు. సో గైస్ ఇది యాక్చువల్గా నా కూతుర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. నేను మినిమం 1 hour వరకు బయట గడిపేస్తున్నాను. సో సారీ టు దెమ్. థ్యాంక్ యూ. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి పని వాళ్ళకైతే లాస్ట్ టైం మీరు మ్యారేజ్ డే వ్లాగ్లో చూశారు కదా, చీరలు ఇవ్వలేదు వీళ్ళకి. ఆ రోజు డబ్బులు పెట్టాను. ఈరోజు పిల్లలతో చీరలు డబ్బులు ఇప్పించాను వీళ్ళకి. సో వాళ్ళు మన ఫంక్షన్ ఏదైనా మనం చిన్న ఈవెంట్ జరిగినా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఏమి ఆశిస్తారు. సో అలాగే ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టాను, ఫుడ్ తెప్పించి. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో అలాగే మన వాచ్మెన్ పిల్లలు కూడా ఇంక ఇక్కడ పైన పెట్టేసి ఆ భోజనం వాళ్ళకి. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే మీకు చూపించాను కదా, ఇది ఏంటంటే మష్రూమ్ ఫుల్ వెట్, అలాగే ఇది గ్రేవీ వాడు ఇచ్చింది అనమాట. అలాగే ఆనియన్ పీసెస్ అంత బాగాలేవు కదా. ఇదేమో డ్రై బేబీ కార్న్ ఫ్రై అనమాట. అలాగే ఫ్రైడ్ రైస్ అండ్ రైతా. సో ఇది టోటల్ ఫుడ్. ఆఫ్టర్వర్డ్స్ ఏంటంటే నా కూతుర్లకి మెహందీ అండ్ ముందు రోజు నుంచి 2 days నుంచి పెడతాను అని చెప్పి అయితే లాస్ట్ బర్త్డే రోజు అయితే మెహందీ అండ్ నెయిల్ పాలిష్ పెట్టడం జరిగింది. బికాజ్ 2 days కంటిన్యూస్ బిజీ అనమాట, అస్సలు అవ్వలేదు. ఎందుకంటే ఈ మధ్య అంతా లేజీ అలాగే ఇంట్లో ఉండడం వల్ల పనులు అయితే ఫాస్ట్గా చేయలేకపోతున్నాము.
సో అందుకని చెప్పేసి పని అలాగ పోస్ట్పోన్ అవుతా చివరికి పాపం వాళ్ళకి బర్త్డే రోజు నేను నెయిల్ పాలిష్ అండ్ మెహందీ వాళ్ళకి పెట్టాను. సో ఎనీహౌ వాళ్ళు కూడా ఇంకెంతసేపు ఉంచలేదు ఆ మెహందీ కూడా, ఒక 1 అవర్ ఉంచి తీసేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆఫ్టర్ ఈవినింగ్ డ్రెస్ చేసుకోవడానికి అది టైం సరిపోక ఫాస్ట్గా తుడిచేసుకున్నారన్నమాట, క్లీన్ చేసుకున్నారు. ఆఫ్టర్వర్డ్స్ నేను ఏంటంటే మధ్యలో మాకు ఆ రోజు కొంత టైం పాస్ కూడా దీని నుంచి అయ్యింది. కానీ మేము ఆ రోజు మా బ్రదర్ వాళ్ళకి అలాగే మా హస్బెండ్తోని కొన్ని గేమ్స్ అయితే ఆడదాం అనుకున్నాం మా వీడియో కాల్ చేసుకుంటా, బట్ అవన్నీ అవ్వలేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుకున్నారు వాళ్ళు. అలాగే ఇంకా ఈ మెహందీ పెట్టడం, ఈ నెయిల్ పాలిష్ పెట్టడం, ఈవెన్ ఈ పని అయితే జరిగింది. సో అది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ మన వ్లాగ్ అనమాట, బర్త్డే వ్లాగ్. బర్త్డే అయితే అలా ప్రశాంతంగా లాక్డౌన్లో సింపుల్గా గడిచిపోయింది. మ్యాక్సిమం మాకు ఆ రోజు అయితే ఎవ్రీ బర్త్డే వాళ్ళకి ఈవెన్ డే కూడా మాకు సరిపోదు, ఫుల్ డే ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా మాకు డే అంతా సరిపోయేది కాదు. కానీ ఈ డే ఏంటో అలా కూల్గా అలా వెళ్ళిపోయింది. మాకైతే చూడండి నా కూతురు మెహందీ చూపిస్తుంది. నేనైతే సింపుల్గా చాలా ఫాస్ట్గా మెహందీ అయితే వాళ్ళకి పెట్టేశాను ఇద్దరికిను, బోత్ హ్యాండ్స్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ పెట్టాను అనమాట. సో ఆఫ్టర్వర్డ్స్ మెహందీ అయిపోయినాక ఈవినింగ్ వాళ్ళు పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపల నేను మొత్తం జస్ట్ మన బ్యాక్ డ్రాప్ డెకరేషన్ లైవ్ కోసం అయితే నేను శారీ మార్చుకొని లైవ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసేసాను. సో ఆఫ్టర్వర్డ్స్ ఇది వాళ్ళు మన లైవ్ అయితే మీరు చూసారు కదా, లైవ్కి వచ్చిన ముందు అనమాట ఈ డెకరేషన్. ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని ఫొటోస్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కొన్ని ఫొటోస్ దిగారు. ఈ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఈ డ్రెస్సెస్లో, మీరందరూ ఆ రోజు చూశారు లైవ్లో. నాకు సర్ప్రైజ్ అనమాట ఈ డ్రెస్సెస్, ఎందుకంటే నేను ఇప్పుడు తీసినవి కాదు, అవే ఎప్పుడూ తీసాను. సో తర్వాత వాళ్ళు ఇంకా పైకి వెళ్ళి ఎనదర్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపు నేను వాళ్ళకి గిఫ్ట్స్ మనం సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో ఇక్కడ గిఫ్ట్స్ ప్లేస్ చేసి టోటల్గా బెలూన్స్ చూసారా, బెలూన్స్ మొత్తం నింపేసాను బెడ్రూమ్లో. సో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి నేనైతే రూమ్ అంతా ఇలా డెకరేట్ చేశాను. ఇది సింపుల్ డెకరేషన్. అండ్ నాకైతే వాచ్మెన్ పిల్లలు సపోర్ట్ చేశారు భారతి. ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే మనం రెడీ అయిపోదాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. సో గైస్ నేనైతే ఎక్కడికి స్పెషల్గా వెళ్ళి అయితే గిఫ్ట్స్ కొనలేదు, వాళ్ళు ముందు నుంచి అడుగుతున్నాయి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే వాళ్ళకి కొన్ని ప్యాక్ చేసి తీసుకొచ్చాను అనమాట, చిన్న సర్ప్రైజ్ అంతే. వాళ్ళకి ఇంకా చాలా గిఫ్ట్స్ ఇవ్వాల్సిన పని ఉంది, వాళ్ళ బర్త్డేకి లేటర్ ఆన్ గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడైతే చిన్న చిన్న గిఫ్ట్స్ నేను ప్రిపేర్ చేయించి ప్యాక్ చేయించి తీసుకొచ్చాను. నీకు అడిగే అమ్మ ఇచ్చింది నాకు బొమ్మలు, నా బర్త్డే నీకు అడిగే. సో ఇవి గైస్ వాళ్ళ గిఫ్ట్స్. ఇంకా అనదర్ గిఫ్ట్ అనమాట, ఒకటి హార్ట్ సింబల్ మీద ఒక ఫొటోస్ వాళ్ళిద్దరివి ప్యాక్ చేయించి తీసుకొచ్చాను. ఇవి కూడా చాలా చాలా బాగా నచ్చినాయి నాకు. సో గైస్ ఇంక ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ రెడీ అయిపోయామన్నమాట. ఇది కేక్ కటింగ్ టైం, ఈవినింగ్ టైం. మన కేక్ కటింగ్ మన లైవ్ తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్. వావ్. సో గైస్ కేక్ కటింగ్ అయినాక ఇంకా బెలూన్స్తోని ఫుల్ మజా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే అన్ని బెలూన్స్ అంత కష్టపడి వాటిని ఎయిర్ ఫిల్ చేసి ప్రిపేర్ చేసాం కదా, సో ఊరికి అలా వెంటనే పడేయడానికి ఇష్టం లేదనమాట. సో మొత్తం రూమ్లో నింపేసి ఇంకా
మస్తు అందరం ఎంజాయ్ చేసాం. మొత్తం అందరం కలిసి కూర్చుని ఫస్ట్ అయితే పిల్లలు, తర్వాత నేను, ఇంకా కాంత వాళ్ళ పిల్లలు, అమ్మ అందరం కూర్చొని ఇంకా ఫొటోస్, ఇంకా చాలాసేపు బెలూన్స్లోనే ఉన్నాం అనమాట. చాలా డస్ట్ కూడా ఎలా ఎగిరింది. బట్ ఎంజాయ్ అయితే చేసేద్దాం. మళ్ళీ బెలూన్స్ని మళ్ళీ అన్నీ ఫిల్ చేసి ఓకే ప్రిపేర్ చేయలేము కదా అని చెప్పేసి ఉన్న బెలూన్స్తో అయితే చాలాసేపు మేము ఎంజాయ్ చేసాము. సో హ్యాపీ గైస్, ఇలా అయితే మీ అందరితో ఇంటరాక్ట్ అవుతూ సో ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఈరోజు బర్త్డే ఇలా లాక్డౌన్లో కూడా చాలా హ్యాపీగా బర్త్డే జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో ఇలా ప్లాట్ఫామ్ దొరికినందుకు, మీ అందరితో స్పెండ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన కొన్ని ఈవెంట్స్ కూడా చాలామందితో కలిసి చేసుకుంటున్న ఫీలింగ్ అయితే నాకు ఇందులో కలిగిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ సూన్ గైస్. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, సీ యూ సూన్ గైస్. తొందరలోనే మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో తర్వాత చూసారు కదా, ఇంకా బెలూన్స్ అన్నీ మళ్ళీ బయటకి హాల్లోకి, లేకపోతే నైట్ ధన్ అని పేలుతూ ఉంటాయి. అందుకని ఇంకా హాల్లోకి అయితే పంపించేస్తున్నాం. పడేయడానికి అప్పుడే అస్సలు మూడ్ రాలేదనమాట, మనసు ఒప్పుకోలేదు. సో తర్వాత నా కూతురు ఫొటోస్ అయితే కొన్ని చూసేసేయండి ఫ్రెండ్స్. బాయ్ గైస్.